రైట్ ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ 2025కి సంబంధించి ఈరోజు మ్యాచ్ ఎవరైతే నెగ్గుతారో వారితో ఫైనల్లో ఇండియా తలపడబోతోంది. సో ఈరోజు మ్యాచ్ పైన మన ఇండియా టీం ఆడట్లేదు కాబట్టి అంత పెద్ద ఎగ్జైట్మెంట్ అవసరం లేదు. బట్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ బరిలో ఉన్నాయి. ఫైనల్కి మనతో పాటు ఢీ కొనేది ఎవరు? బంగ్లాదేశా పాకిస్తానా? సో పాకిస్తాన్ అయితే డెఫినెట్గా ఆ హోర్ రసవత్తమైన పోరు ఉంటబోతోంది. ఫైనల్లో ఇండియా మరోసారి పాకిస్తాన్ని నేల కురిపించబోతున్నది మాత్రం చాలా స్పష్టం. బట్ ఈరోజు మ్యాచ్ సంబంధించి మాట్లాడదాం. మనతో ఢీ కొనబోయేది ఎవరో డెఫినెట్గా మనం కొంత ఆలోచించాల్సిందే. ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్ ఆడబోతున్నారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా కూడా రన్ రేట్ ఆధారితంగా ఫైనల్కి పాక్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫైనల్లో టీమిండియాతో ఒకవేళ కనుక ఈరోజు వర్షం నేపథ్యంలో మ్యాచ్ రద్దయినా ఇంకేదైనా డిస్టర్బెన్సెస్ జరిగినా పాక్ అండ్ టీమిండియా తలపడబోతున్నాయి. ఎస్ మాట్లాడదాం. మనతో పాటుగా సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. సుధీర్ గారు, ఫస్ట్లీ వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. రైట్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఏంటి ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మన టీమిండియా లేదు కాబట్టి అంత ఉత్కంఠ అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు. బట్ మనతో ఢీ కొనేది ఎవరన్న దానిపైన కొంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి వాట్ డు ఎక్స్పెక్ట్? ఐ థింక్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి సచిన్, అందులో డౌట్స్ లేవు. ఎందుకంటే బికాస్ బంగ్లాదేశ్ అండ్ ప్రెషర్ లో ఉన్నారు అండ్ నిన్న మ్యాచ్ తర్వాత మళ్ళీ వాళ్ళకు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు. సుధీర్ గారు, మనోజ్ స్పీకింగ్ టు యూ. సో ఫైనల్ గా టీమిండియాతో తలపడేది పాకిస్తాన్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఐ థింక్ పాకిస్తాన్ తోటి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వి స్టార్ట్ డిస్కషన్ సచిన్, ఆ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. బికాస్ పాకిస్తాన్ చీఫ్ ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోషన్ నఖ్వీ, అండ్ మన అందరికీ తెలుసు అతడు పంజాబ్ పాకిస్తాన్ అంటే పంజాబ్ దెర్ ఆర్ 2 పంజాబ్స్, వన్ ఇన్ పంజాబ్ ఇండియా, వన్ ఇన్ పాకిస్తాన్. చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, ఫెడరల్ మినిస్టర్గా ఉన్నాడు. అండ్ దట్టు అతడు రియల్గా చెప్పాలంటే ఒక మంచి పొజిషన్ ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి అండ్ అందరినీ మంచి బాటలో నడిపించేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా ఐ థింక్ జీర్ణించలేకపోతున్నారు. ఈవెన్ పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా యాక్చువల్లీ దుమ్ము రేపుతున్నారు అతని పైన. అతడు చేసే కమెంట్స్ బాగాలేవని చెప్పి. బికాస్ రీసెంట్ గా ఒక కమెంట్ లో క్రిస్టియానో రొనాల్డో యొక్క జెట్ క్రాష్ విషయం అతడు చేయడం అనేది. బికాస్ వెన్ వి ఆల్ నో దట్ క్రిస్టియానో రొనాల్డో ప్లేస్ ఇన్ సౌదీ అరేబియా నౌ అండ్ అల్ నసీర్ 4-0 ఓడించినప్పుడు ఆ జెట్ క్రాష్ యొక్క వీడియో అనేది చాలా పాపులర్ అయిపోయింది. అండ్ దాన్ని జస్ట్ మిమిక్ చేయడం అనేది మనం చూసాం. రౌఫ్ వెన్ హీ బౌల్డ్ రీసెంట్లీ అగైన్స్ట్ ఇండియా ఆన్ 21st. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ లాగా కనబడుతున్నాయి, డౌటే లేవు అందులో. అండ్ అందుకనే ఈరోజు ఐసీసీతో ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. ఐసీసీ మీటింగ్ లో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ దాంట్లో సూర్యకుమార్ యాదవ్ యొక్క ఇష్యూ కూడా ఉంది. బికాస్ అతడు షేక్ హ్యాండ్ చేయలేదని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు. సో ఐ థింక్ దే ఆల్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఎందుకంటే రిచర్డ్సన్ ది మ్యాచ్ రెఫరీ అండ్ అదే రకంగా పైక్రాఫ్ట్ ఇద్దరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ సాల్వ్ కావాలి. బికాస్ ఎవ్రీబడి నో డౌట్ అబౌట్ ఇట్, ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్. ఎందుకంటే అలా జరిగితేనే కొంచెం ఫైట్ ఉంటుందని చెప్పి. అండ్ నిన్న అఫ్ కోర్స్ ఇండియన్స్ కొంచెం స్ట్రగుల్ అయినారు, కాలేదని కాదు. ఎందుకంటే మంచి వండర్ఫుల్ స్టార్ట్ తర్వాత ఒక 200+ స్కోర్ చేసే ఒక అవకాశాన్ని వాళ్ళు చేజార్చుకున్నారు. అండ్ ఆ తర్వాత బంగ్లాదేశ్ దే డిడ్ వెల్. రియల్ గా చెప్పాలంటే ఓవరాల్ మిగతా టీమ్స్ తోటి కంపేర్ చేసినట్టయితే దే హావ్ డన్ వెల్ సో ఫార్. సుధీర్ గారు, నేను మనోజ్ మాట్లాడుతున్నా. మై సెల్ఫ్ మనోజ్ అండి, యు ఆర్ స్పీకింగ్ టు మనోజ్. సో ఇప్పుడు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ రోజు జరిగే మ్యాచ్ పైన బిఫోర్ వి స్పీక్ అబౌట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఆర్ వాట్ ఎవర్ ద పాలిటిక్స్ ఆర్ వాట్ ఎవర్ ద హ్యాపెనింగ్ ఐసీసీలో ఏం జరుగుతుందనే దానికంటే ముందు ఈ రోజు మ్యాచెస్ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? పాకిస్తాన్ కొంత డెఫినెట్ గా అది మన శత్రుత్వ దేశం అయినా కూడా ఇట్స్ గోయింగ్ టు ప్లే గుడ్ గేమ్ ఆడుతోంది కదా. యా మనోజ్, నేను అనుకుంటాను పాకిస్తాన్ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. బికాస్ వాళ్ళకి మొన్నటి విక్టరీ నేను అనుకుంటాను అగైన్స్ శ్రీలంక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దే బౌల్డ్ వెల్, దే ఫీల్డెడ్ వెల్, దే టుక్ సమ్ వెరీ గుడ్ క్యాచెస్ యాక్చువల్లీ. అండ్ మెల్లమెల్లగా వాళ్ళు రిథంలోకి మొమెంటంలోకి వస్తున్నారు. అండ్ ఐ థింక్ వాళ్ళకే ఛాన్సెస్ కొంచెం బెటర్ గా కనబడుతున్నాయి అగైన్స్ బంగ్లాదేశ్. ఎందుకంటే బంగ్లాదేశ్ కొంచెం నిన్నటి డిఫీట్ అనేది కూడా కొంచెం వాళ్ళను కొంచెం బ్యాక్ ఫుట్ లో ఉంచింది. అండ్ అన్ఫార్చునేట్లీ నిన్న కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ వాళ్ళు ఎందుకు ఆడించలేదో అసలు యాక్చువల్గా దెర్ వర్ నో రీజన్స్ యాక్చువల్లీ. అంటే స్పెసిఫిక్ రీజన్స్ ఏం లేవు అందులో. వాళ్ళు లిటన్ దాస్ ఆడించలేదు, మెహదీ హాసన్ ఆడించలేదు. మరి ఈరోజు వాళ్ళు ఫిట్ గా ఉండి ఆడతారా? బికాస్ వాళ్ళ
బ్యాటింగ్ లో అంత పెద్ద స్ట్రెంత్ కనబట్టలేదు. బౌలింగ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. బంగ్లాదేశ్ రియలీ బౌల్డ్ వెల్ ఈవెన్ అగైన్స్ ఇండియా ఆల్సో. ఫస్ట్ 10 overs లో కొంచెం రన్స్ ఇచ్చా కానీ ఆ తర్వాత చాలా అద్భుతంగా కట్టడి చేశారు. అండ్ 170 లోపు ఇండియాని కట్టడి చేయడం అనేది ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎఫర్ట్ యాక్చువల్లీ బై బంగ్లాదేశ్ బౌలర్స్ యాక్చువల్లీ. సో వాళ్ళ బౌలింగ్ లో స్ట్రెంత్ ఉంది కానీ బ్యాటింగ్ లో ఆ కన్సిస్టెన్సీ అనేది లేదు. ఓన్లీ జస్ట్ దే ఆర్ డిపెండింగ్ అప్ ఆన్ సైడ్. ఓన్లీ ఓపెనర్ ఒక్కడే ఇప్పటివరకు టోర్నమెంట్ లో ఆడడం చూసాం. సో అక్కడ కొంచెం వాళ్ళకు వీక్నెసెస్ ఉన్నాయి. అండ్ we have to wait and see. But Pakistan bowling, we all know that is very strong actually. On paper, వాళ్ళ bowling strong గా ఉంది. తర్వాత షైన్ అఫ్రిది is coming back to his rhythm and Abrar is also bowling well actually. మొన్నటి మ్యాచ్ లో కూడా మనం చూసాం అగైన్స్ శ్రీలంక రియలీ బౌల్డ్ ఫోర్ ఫెంటాస్టిక్ ఓవర్స్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ అదే రకంగా ఛాన్సెస్ డెఫినెట్లీ పాకిస్తాన్ కి ఎక్కువగా కనబడుతున్నారు. అండ్ ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి తీరు చూసినా బౌలింగ్లో కూడా రాణించగలుగుతున్నారు. నిన్నటి మ్యాచ్లో కూడా చూసారు మనం బంగ్లాదేశ్ అగేన్స్ట్ బౌలింగ్ కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్. అంటే ఇండియన్ ప్లేయర్స్నే కొంత ఇబ్బందులకు గురి చేశారు అని అంటే పాకిస్తాన్ని ఇబ్బందికి గురి చేసి వాళ్ళని నేల కురిపించే అవకాశం లేదంటారా? ఈవెన్ శ్రీలంకను కూడా కష్టపెట్టారు వాళ్ళు. శ్రీలంక తోటి గెలవడం అనేది కూడా ఒక బిగ్ ఎఫర్ట్ యాక్చువల్లీ. ఒక బిగ్ బూస్టింగ్ ఇచ్చినటువంటి మ్యాచ్ అది, వాళ్ళకు కాన్ఫిడెన్స్ పెంచినటువంటి మ్యాచ్ అది. శ్రీలంకను ఓడించడం అంత ఈజీ కూడా కాదు. శ్రీలంక యాక్చువల్లీ ఇప్పుడు ఈ గ్రూప్ లో చూసినట్లయితే ఐ థింక్ శ్రీలంక వాజ్ డెఫినెట్లీ ఏ బెటర్ టీమ్ మ్యాచ్, డౌటే లేదు అందులో. అండ్ శ్రీలంక ఓడించిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ ఇండియా తోటి కూడా మీరు అన్నట్టుగా నిన్న మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆ బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ అనేది లేదు, ఆ స్టెబిలిటీ అనేది లేదు అసలు యాక్చువల్గా. ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా అందరూ ఆడటం లేదు. వాళ్ళకంటే డీప్ గా బ్యాటింగ్ లైనప్ లేకపోవడం అనేది ఇట్స్ అ బిగ్ ఇష్యూ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మేబీ ఇండియన్ బౌలర్స్ కూడా కొంచెం ట్యాకిల్ చేసి ఉండొచ్చు కదా, ఇబ్బంది గురి చేసి ఉండొచ్చు కదా. Yeah, of course. Why not? Because on their day బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు దే ఆర్ యాక్చువల్లీ అంటే T20 లాంటి ఫార్మాట్ లో ఇండియాను కూడా చాలా కష్టపెట్టారు వాళ్ళు. అంటే పాకిస్తాన్ కష్టపెట్టలేరని కాదు, బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు నిన్న మ్యాచ్ తర్వాత ఇమీడియట్లీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ ఆడడం అనేది కూడా T20 ఫార్మాట్ దట్టు ఇటువంటి బిగ్ టోర్నమెంట్ లో డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బికాస్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యూ టు బి వెరీ ఫ్రెష్ యాక్చువల్లీ. పాకిస్తాన్ జస్ట్ 1 day రెస్ట్ అనేది సరిపోయింది. అండ్ దట్టు పాకిస్తాన్ కూడా శ్రీలంకను ఓడించారు, బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించింది. సో పాకిస్తాన్ ఐ థింక్ ఈవెన్ అగైన్స్ ఇండియా కూడా సెకండ్ మ్యాచ్ లో ఐ థింక్ బెటర్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఫస్ట్ లీగ్ మ్యాచ్ లో మీరు కంపేర్ చేసినట్లయితే దేర్ వాజ్ సమ్ ఇంప్రూవ్మెంట్స్ కనబడ్డాయి వాళ్ళ బౌలింగ్ లో, బ్యాటింగ్ లో. డెఫినెట్లీ దెర్ వాజ్ బిగ్ ఇంప్రూవ్మెంట్ యాక్చువల్లీ. అంటే 19th over వరకు ఇండియన్ బ్యాటర్స్ ను ఆడించారు అంటే డెఫినెట్లీ వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ గానే ఉంది, డౌటే లేదు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి పాకిస్తాన్ బౌలింగ్ వర్సెస్ బంగ్లాదేశ్ టీమ్ యాక్చువల్లీ. బంగ్లాదేశ్ కు మెయిన్ సమస్య ఏంటంటే ఓన్లీ ఓపెనర్స్ మినహాయించి మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్ లో లేకపోవడం అనేది దట్స్ బీన్ ఎ బిగ్ వరీ ఇన్ దిస్ టోర్నమెంట్ ఫర్ దెమ్. కానీ మిగతా వాళ్ళు దే హావ్ రియల్లీ డన్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్. పాకిస్తాన్ స్ట్రెంత్ ఏంటి? పాకిస్తాన్ ఎటువంటి ఫామ్ లో ఉంది? రీసెంట్ మ్యాచెస్ లో వాళ్ళకి బూస్టప్ ఇచ్చింది. రీసెంట్ మ్యాచ్ లో ఇండియాతో కంప్లీట్ గా కొలాప్స్ అవడం తర్వాత వాళ్ళు కొంత ఇప్పుడిప్పుడే మళ్ళీ మ్యాచెస్ లోకి కొంత కసి మీద ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో శ్రీలంకతో మ్యాచ్లో వాళ్ళు గెలిచారు కాబట్టి ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Mainly actually it all depends on how these two bowlers bowl in the first 4-5 overs ముఖ్యంగా. అఫ్ కోర్స్ నేనేమనుకుంటానంటే పాకిస్తాన్ కెప్టెన్ కూడా రౌట్ అనుకున్నట్టుగా వాళ్ళని ఉపయోగించడం లేదు. బికాస్ రౌట్ వి ఆల్ నో దట్ విత్ ద న్యూ బాల్ హీ కెన్ గెట్ సమ్ ఎక్స్ట్రా బౌన్స్ కూడా రాబడగలుగుతాడు, ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతాడు. ఎందుకంటే అతనికి ఆ స్వింగ్ చేసే ఎబిలిటీ కూడా ఉంది. అండ్ షాహిన్ అఫ్రీదీకి రియల్ ఎవరైనా అంటే తోడుగా ఉండాలంటే ఐ థింక్ యూ కెన్ డూ దట్ డ్యామేజ్ యాక్చువల్లీ ఐ థింక్. ఎందుకంటే బంగ్లాదేశ్ మెయిన్ గా వీక్నెస్ ఎక్కడ ఉందంటే వాళ్ళకు ఓపెనింగ్ మినాయించి మిగతా వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ అవుతున్నారు ఫస్ట్ సెకండ్ డౌన్ నుంచి. ఈ రోజు లిటన్ దాస్ ప్లేస్ యాక్చువల్లీ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. ఈవెన్ మెహదీ హసన్ కూడా ఆడినట్లయితే కొంచెం డీప్ గా వాళ్ళకు బ్యాటింగ్ లైన్ అప్ స్ట్రెంత్ అవుతుంది. అప్పుడు కొంచెం ఒక బ్యాట్లు అనేది స్ట్రాంగ్ గా చూసే ఛాన్స్ ఉంటుంది మనకు. బట్ అదర్వైజ్ Pakistan bowlers have really done well in the last couple of matches. Against India also they bowled well and against Sri Lanka మనం చూసాం. శ్రీలంక అసలు యాక్చువల్గా 130 లోపే కట్టడి చేసే ఒక ఛాన్స్ కూడా కనబడేది. సో దే ఆర్ రియలీ కమింగ్ బ్యాక్ టు ద రిథమ్, మొమెంటమ్ లోకి వస్తున్నారు ఒక్కొక్కరు. సో దట్ ఈస్ యాక్చువల్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ పాకిస్తాన్. బికాస్ మన అందరికీ తెలుసు కదా పాకిస్తాన్ వాళ్ళ విక్టరీ అనేది కూడా ఎప్పుడు చెప్తుంటారు మనోజ్, ఇట్ స్టార్ట్స్ ఇన్ ద పవిలియన్ అని చెప్పి. అంటే డ్రెస్సింగ్ రూమ్ లోనే వాళ్ళు గెలుస్తారా గెలవరా అన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆ డ్రెస్సింగ్ రూమ్ లోనే అన్ని బయటపడతాయి అని చెప్పి. ఇఫ్ దే లుక్ కాన్ఫిడెంట్, ఇఫ్ దే లుక్ ఎగ్జుబరెంట్ గా కనబడ్డట్టయితే డ్రెస్సింగ్ రూమ్ లో, ఆన్ ద ఫీల్డ్ వాళ్ళు దానికి రెట్టింపు పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు అసలు యాక్చువల్గా. సో మొన్నటి మ్యాచ్ లో ఆ తేడా అనేది కనబడింది డెఫినెట్లీ. శ్రీలంక
కమింగ్ బ్యాక్ టు ద గ్రూవ్ అంటావు కదా, మెల్లమెల్లగా వస్తున్నారు ప్రాబ్లం. బట్ వెన్ ప్లేయింగ్ విత్ ఇండియా డెఫినెట్గా వాళ్ళు కొంత హోప్స్లో అంటే కొంచెం కన్ఫ్యూజన్, ఒక భయం అయితే ఉంటుంది. ఎందుకంటే బికాజ్ చాలా మ్యాచెస్లో ఇండియాకి అగేన్స్ట్గా వాళ్ళు కుప్పకూలిపోయిన సందర్భాలే ఉన్నాయి కాబట్టి రీసెంట్గా ఇంటర్నేషనల్ మీడియాలో ఒక చర్చ కూడా జరిగింది. సో ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ వర్సెస్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించి పాకిస్తాన్ ఓడిపోయిందో, ఈ ఫైవ్ క్రాఫ్ట్ గురించి కానివ్వండి రకరకాల చర్చకు వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళ ప్లేయర్స్ మధ్య కూడా మీరు అంటున్నట్టుగా డిస్కషన్ జరిగి వాళ్ళంతా వాళ్ళు తలపడ్డారు. నువ్వే కారణం అన్నట్టుగా, నువ్వే కారణం అని కూడా వాళ్ళంతా వాళ్ళే వాదోపాదన కూడా జరిగినట్టుగా చర్చ జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్ వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోతారు. మళ్ళీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తే డెఫినెట్గా వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోయే అవకాశం లేదంటారా? ఐ థింక్ ఇప్పుడు దట్ ఈస్ ఇన్ ద ఆఫింగ్ అలాగే కనబడుతుంది మనకు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది బికాస్ శ్రీలంక ఈజ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. యాక్చువల్లీ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ఇండియా శ్రీలంక ఫైనల్, బట్ అన్ఫార్చునేట్లీ శ్రీలంక బంగ్లాదేశ్ తోటి సూపర్ 4 ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడంతో క్లియర్గా ప్రెషర్ అనేది కనబడింది అండ్ అది క్యారీ అవుతూ వచ్చింది అగైన్స్ పాకిస్తాన్ కూడా. సో నిన్న బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఓడిపోయిందో ఇండియా చేతిలో, శ్రీలంక అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ యాక్చువల్లీ. సో దట్ కుడ్ హవ్ బీన్ ఎ బెటర్ ఫైనల్ యాక్చువల్లీ. ఇండియా వర్సెస్ శ్రీలంక కుడ్ హవ్ బీన్ ఏ టఫ్ ఫైనల్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లో ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో ఇండియా తర్వాత ఏదైనా స్ట్రాంగర్ టీం కనబడింది అంటే శ్రీలంకనే. బికాస్ ఇన్ ద బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ కొంచెం కనబరచగలిగారు వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ లీగ్ పర్ఫార్మెన్స్ ను వాళ్ళు క్యారీ చేసుకోలేకపోయినారు. బికాస్ లీగ్ లో డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చూసాం. ఆ తర్వాత సూపర్ 4 ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత సెకండ్ మ్యాచ్ లో ఆ ప్రెషర్ అనేది కొనసాగింది. సో ఐ థింక్ ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లో శ్రీలంక తర్వాత మీకు ఏదైనా స్ట్రాంగర్ టీం ఉంది అంటే బంగ్లాదేశ్ కంటే ఐ థింక్ ఇట్ ఈస్ పాకిస్తాన్. సో డెఫినెట్లీ ఫైనల్ పాకిస్తాన్ వెళ్ళినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ స్టోరీ, డౌటే లేదు. ఎందుకంటే థర్డ్ టైం ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు అండ్ చాలా రేర్ గా చూస్తుంటాం. బికాస్ ఒక టోర్నమెంట్ లో ఒకే టీం తోటి 3 సార్లు ఆడడం అనేది చాలా రేర్ గా చూస్తుంటాం. అండ్ ఇప్పుడు సూపర్ 4 మ్యాచెస్ జరుగుతున్నాయి కనుక ఆ అవకాశం అనేది కలిగింది పాకిస్తాన్ తోటి ఆడడానికి. సో దట్ ఐ థింక్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్ లాగానే కనబడుతుంది మనోజ్. Right, Sudhir, I would like to bring my colleague Sachin to the discussion, chit chat lo. So Sachin, what is your expectation? Pak and Bangladesh ఈ రోజు మ్యాచ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ అండ్ కానివ్వండి సుధీర్ గారు కూడా చాలా క్లియర్ గా పాకిస్తాన్ కి హై ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఏం చెప్పుకోవచ్చు? బంగ్లాదేశ్ శ్రీలంకతో గెలిచినటువంటి ఉత్సాహంలో ఉంది, పాకిస్తాన్ కూడా శ్రీలంకపై గెలిచిన ఉత్సాహంలో ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య ఈరోజు మ్యాచ్ సంబంధించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇంట్రెస్టింగ్ గా ఎవరు గెలిచినా ఇండియాకి ఒక చిన్న టఫ్ కాల్ అని చెప్పుకోవాలి మనోజ్. ఎందుకని మాట అంటున్నానంటే ఇటు బంగ్లాదేశ్ మీద గెలుచున్నాం, పాకిస్తాన్ మీద బ్యాక్ టు బ్యాక్ మనం విజయాలు సాధించి ఉన్నాం. సో ఇద్దరు కూడా పాకిస్తాన్తో ఇంకా చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు చూపించే ప్రెజెంట్ వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు ప్రెజెంట్ చేసిన సందర్భం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు అభిషేక్ శర్మ కావచ్చు లేకపోతే శుభన్ గిల్ వాళ్ళు ఇచ్చిన ఆ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అది మ్యాచ్ నిల్చోబెట్టేస్తుంది. దాంతో సంజు వికెట్ పడిపోతున్న సందర్భంలో కూడా, ఎందుకంటే ఇక్కడ ఇండియా గురించి మాట్లాడుకోవాలి, అది పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా ఇద్దరిలో ఎవరు వచ్చినా ఇండియాకి టఫ్ కాంపిటీషన్ అని చెప్పుకోవాలి. ఎందుకు నేను మాట అంటున్నానంటే ఇండియా ప్రస్తుతం మన ఇండియన్ ప్లేయర్స్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ ఒక కిక్ స్టార్ట్ ఇస్తున్నారు కాబట్టి మ్యాచ్ మనకి ఆ బ్రీదర్ గా మనం మ్యాచ్ చూడగలుగుతున్నాం. లేకపోతే ఇంకా టఫ్ కాల్కి వెళ్ళిపోయేది బహుశా ఓడిపోయినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదేమో. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని మ్యాచ్లుగా సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతున్న సందర్భం. ఆ తర్వాత వస్తున్న సంజు శాంసన్ కి సంబంధించి ఇస్తున్నాడు, బట్ ఇంకా కాస్త హైయర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పుకోవాలి. ఆ తర్వాత వస్తున్న తిలక్ వర్మ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, ఇలా వేళ్ల మీద వెళ్ళిపోతున్న సందర్భంలో తిలక్ వర్మ వరకు ఎందుకు వస్తోంది? అక్కడ సూర్యకుమార్ యాదవ్ కనుక కొంచెం స్ట్రైక్ తీసుకొని తన ఫామ్ ని మళ్ళీ కంటిన్యూ చేయగలిగితే ఆ మ్యాచ్ ఇంకా ఎందుకంటే టఫ్ కాల్ అయిపోతుంది. సచిన్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ఇండియాస్ టీమ్ స్ట్రెంగ్త్. బిఫోర్ దాట్ ఒకసారి నేను సుధీర్ గారితో కూడా మాట్లాడతాను. సుధీర్ గారు, నేను కమింగ్ అక్రాస్ నేను కామెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇండియన్ ఫీల్డింగ్ చెత్త ఫీల్డింగ్ అంటున్నారు, క్యాచెస్ అన్ని మిస్ చేస్తున్నారు అంటున్నారు. వాట్ డు యు సే? అబ్సల్యూట్లీ ఈ టోర్నమెంట్ లో 67% క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారంటే ది ఫీల్డింగ్ హ్యాస్ నాట్ బీన్ అప్ టు ది స్టాండర్డ్, డౌటే లేదు అందులో. బికాస్ అగైన్స్ పాకిస్తాన్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్, ఈవెన్ అగైన్స్ బంగ్లాదేశ్ కూడా దే డ్రాప్ లాట్ ఆఫ్ క్యాచెస్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ ఈవెన్ కెప్టెన్ స్వయంగా కూడా ఐ థింక్ ఈజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫార్మ్ యాక్చువల్లీ. సో నిన్న చేసినటువంటి మార్పులు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా కనబడలేదు సచిన్ అండ్ మనోజ్. ఎందుకంటే నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ శివం డుబే ను పెంచిటర్ గా తీసుకురావడం అనేది అది వర్కౌట్ కాలేదు. బికాస్ సంజు శాంసన్ అన్ఫార్చునేట్లీ పాపం ప్యాడ్స్ కట్టుకొని చివరి వరకు పవలియన్లోనే కూర్చోవలసినట్టు పరిస్థితి ఏర్పడింది. సంజు శాంసన్ కుడ్ హావ్ బీన్ ఎ బెటర్ చాయిస్ యాక్చువల్లీ ఆ పర్టికులర్ పొజిషన్ లో. ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అంత చెప్పుకోదగ్గ ఫామ్ లో లేడో ఐ థింక్ ఫస్ట్ డౌన్ సంజు డెఫినెట్లీ ఫిట్స్. బికాస్ సంజు జనరల్ గా ఓపెన్ చేస్తుంటాడు కనుక ఈ లవ్స్ ద న్యూ బాల్. సో అక్కడ కూడా నేను అనుకుంటాను ఒక క్లియరింగ్, నేను అనుకుంటాను ఒక టెక్నికల్ ఎర్రర్ లాగా కనబడింది మనకు.
సో ఐ థింక్ దాని ప్రభావం కూడా మనం చూసాం. ఎందుకంటే శివం డుబే నిన్న రాగానే త్వరగా అవుట్ కావడం, ఆ తర్వాత సూర్యకుమార్ కూడా ఫెయిల్ కావడం అనేది, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ అండ్ దట్ టు ఇన్ ద మిడిల్ అన్ఫార్చునేట్లీ అభిషేక్ శర్మ రన్ అవుట్. సో ఇవన్నీ కూడా సడన్ గా ఇండియాను ప్రెషర్ లోకి తీసుకొచ్చాయి. సో కపుల్ ఆఫ్ టెక్నికల్ ఎర్రర్స్ కూడా కనబడ్డాయి. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఫీల్డింగ్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఇట్స్ నాట్ బీన్ అప్ టు ద స్టాండర్డ్ ఇన్ దిస్ టోర్నమెంట్. డ్రాప్ లాట్ ఆఫ్ క్యాచెస్, యాక్చువల్లీ రన్అట్ ఛాన్సెస్ మిస్ చేసుకున్నారు. సో అక్కడ డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం. 67% క్యాచెస్ డ్రాప్ చేశారంటే జస్ట్ అర్థం చేసుకోండి. అంటే హాంకాంగ్ తర్వాత, చైనా తర్వాత నేను అనుకుంటాను ఇండియాని ఎక్కువగా క్యాచెస్ డ్రాప్ చేసింది ఈ టోర్నమెంట్. సారీ ఫర్ ద ఇంటరప్షన్ సుధీర్ గారు. బహుశా మనం ఇక్కడ షాయిబ్ జాదా ఫర్హాన్ గురించి మాట్లాడుకోవాలేమో, ఎందుకంటే తన క్యాచ్ మిస్ చేయకపోయి ఉంటే ఆ మ్యాచ్ లో అంత హై స్కోర్ వెళ్ళుండేది కాదు పాకిస్తాన్ది. కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్? షాయిబ్ జాదా ఫర్హాన్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే తను ఇచ్చిన ఆ పోజ్ ఆ రోజు ఫైర్ ఏదో వాట్ షుడ్ ఐ సే ఏదో గన్ పట్టుకున్నట్టు, ఆ రోజు తన క్యాచ్ కనుక మిస్ కాకపోయి ఉంటే ఆ డబుల్ డిజిట్ స్కోర్ వచ్చేది కాదు, అంత హై స్కోర్ కి వెళ్ళి ఉండేది కాదు. సో సమ్వాట్ మనం క్రాస్ చెక్ చేసుకో, అంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది డ్యూ ఫ్యాక్టర్ అని చెప్పి. డ్యూ ఫ్యాక్టర్ ఏమైనా క్యాచెస్ టేకింగ్, క్యాచెస్ డ్రాపింగ్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. సమ్ But క్యాచెస్ due is a factor అండి. Due ఇండియా factor డ్రాప్ అవుతుందండి. చేసినటువంటి క్యాచెస్ కొన్ని సిట్టర్స్ డ్రాప్ చేయడం చూసాం. అభిషేక్ శర్మ డ్రాప్ కపుల్ ఆఫ్ క్యాచెస్. ద సేమ్ అభిషేక్ శర్మ టుక్ ఏ వండర్ఫుల్ క్యాచ్ ఆల్సో. యాక్చువల్లీ అఫ్ కోర్స్ బిట్ ఆఫ్ లక్ కూడా ఇండియాకి ఫేవర్ చేసింది. బికాస్ అగైనెస్ట్ పాకిస్తాన్ తో ఆడుతున్నప్పుడు నేను అనుకుంటాను he was not out actually, he was given out. సో అట్లా అఫ్ కోర్స్ జరుగుతూ ఉంటుంది. బట్ ఈజీ క్యాచెస్ ఎక్కువగా డ్రాప్ చేశారు ఈ టోర్నమెంట్. రైట్ సుధీర్ గారు, యాజ్ ఆఫ్ నౌ ఇందాక సచిన్ చెప్పినట్టుగా శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ వీరిద్దరు తర్వాత ఓపెనర్స్ సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. తర్వాత స్ట్రెంత్ ఏంటి? వాళ్ళ తర్వాత అంత పెద్ద బెటర్ పర్ఫార్మెన్స్ లేదన్నట్టుగానే తెలుస్తోంది. యా, ఐ థింక్ తిలక్ వర్మ ఈజ్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. తిలక్ వర్మ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మంచి పర్ఫార్మెన్స్ కనబడుతుంది. అంటే యా, ఓపెనర్స్ ఆడుతున్నప్పుడు వెల్ బిగన్ ఈజ్ ఆఫ్ డన్ అంటుంటాం కదా. బట్ ఈ టోర్నమెంట్ లో అలా దాని ప్రభావం కనబడలేదు. బికాస్ నిన్న కూడా ఒక గొప్ప ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు. దానికి సడన్ ఫాలో ఆఫ్ వికెట్స్ కావచ్చు, ఆ తర్వాత రన్అట్ ఇన్ ద మిడిల్, అవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలి మనం. బట్ యా, కొన్ని మంచి ఛాన్సెస్ అయితే మిస్ చేసుకున్నారు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది క్లియర్ గా కనబడింది. బికాస్ ఈ టోర్నమెంట్ రైట్ టు ద టోర్నమెంట్ మొత్తంలో కూడా శుభన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ దే హావ్ ఆల్వేస్ గివెన్ ఎ గుడ్ స్టార్ట్ టు ఇండియా, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్, ఇక్కడ మనోజ్ ఇంట్రెస్టింగ్ గా చేసుకోలేకపోతున్నారు. ఒక మాట గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒమన్ తో మ్యాచ్ చాలా కష్టపడి గెలిచాం. మనం గెలిచామన్న దానికన్నా ఒమన్ గెలిచింది అనే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకున్నారంటే, బౌలింగ్ గురించి మాట్లాడుకున్నారు, బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నారు, ఫీల్డింగ్ గురించి మాట్లాడుకున్నారు. సో ఆ మ్యాచ్ ని మర్చిపోకూడదు. సుధీర్ గారు, అంటే ఎలా చేసుకోవాలి? ఎందుకంటే ఒమన్ అనేది చాలా చిన్న దేశం. ఇప్పుడిప్పుడే సచిన్ అండ్ మనోజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ అండ్ గిల్ తర్వాత మిగతా వాళ్ళు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబడటం లేదు. కపుల్ ఆఫ్ చేంజెస్ అనేవి చేయాలి. ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు సంజు సామ్సన్ టాప్ ఆర్డర్ లో తీసుకురావడం, ఐ థింక్ దట్ కెన్ వర్క్అవుట్ ఫర్ ఇండియా. బికాస్ సంజు సామ్సన్ యాక్చువల్లీ మెయిన్ గా టాప్ ఆర్డర్ లోనే ఎక్కువగా ఆడగలుగుతాడు. మీరు చూడండి, అతని టోటల్ కెరియర్ లో కూడా ఫ్రాంచైజ్ ఆడుతున్నప్పుడు, ఇండియాకి ఆడుతున్నప్పుడు కూడా, ఈవెన్ వెన్ ఈ ప్లేడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆల్సో ఈ కేమ్ యాజ్ అన్ ఓపెనర్ అండ్ ఈ స్కోర్డ్ 2 వండర్ఫుల్ సెంచరీస్. కపుల్ ఆఫ్ డక్స్ కూడా ఉన్నాయి అందులో. సో అతని డౌన్ కొంచెం చేంజ్ చేసినట్లయితే, కొంచెం టాప్ ఆర్డర్ లో ప్రమోట్ చేసినట్లయితే, బికాస్ సూర్యకుమార్ అంత గొప్ప టచ్ లో లేడు ఈ టోర్నమెంట్ లో, వస్తూనే అవుట్ కావడం అయిపోతుంది. తిలక్ వర్మ ఐ థింక్ లుక్స్ గుడ్ యాక్చువల్లీ, బికాస్ మీకు రైట్ లెఫ్ట్ కాంబినేషన్. అండ్ దట్టు నిన్న అర్థం కానటువంటి విషయం ఏంటంటే, అభిషేక్ శర్మ ఆల్రెడీ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉన్నప్పుడు మళ్ళీ శివం దుబే తీసుకురావడం, బికాస్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది ఇట్ కూడా వర్క్ వండర్స్ ఫర్ ఇండియా ఎస్టర్డే. అండ్ ఆ విషయంలో నేను అనుకుంటాను కొంచెం టెక్నికల్ ఎర్రర్ క్లియర్ గా కనబడింది. సుధీర్ గారు, అట్ ది సేమ్ టైం సచిన్ ఒక నిమిషం సచిన్, అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్ ని ఆడుతున్నారు. సో ఆయన ఇండియాకి ఒక బెస్ట్ ప్లేయర్ దొరికినట్టేనా? అభిషేక్ శర్మ విషయంలో ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండి. బికాస్ అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెన్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, బికాస్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ డేస్ నుంచి కూడా వాళ్ళిద్దరు చాలా టోర్నమెంట్స్ లో ఓపెనర్ గా వచ్చారు. ఈవెన్ విజయ్ మర్చెంట్ టోర్నమెంట్ తీసుకున్నా, లేకుంటే వాళ్ళు పంజాబ్ ఆడుతున్నప్పుడు అండర్-12 టోర్నమెంట్స్, అండర్-14 లో, బికాస్ వాళ్ళకి ఆ ర్యాప్ ఉంది ఇద్దరికి, ఆ కెమిస్ట్రీ అనేది అద్భుతంగా ఉంది స్టార్టింగ్ నుంచి కూడా. నాట్ ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఇండియాకి ఇప్పుడు ఓపెన్ చేయడం అనేది ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో చూసాం, కానీ దట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం లాస్ట్ టైం డిస్కషన్ లో కూడా మాట్లాడుకున్నాం సచిన్ అండ్ మనోజ్. కపిల్ దేవ్ కోచ్ కూడా ఒక రోజు ఏం చెప్పాడంటే, దీస్ 2 players విల్ ఓపెన్ ఫర్ ఇండియా అని చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా మనం చర్చించాం అసలు యాక్చువల్గా. అండ్ దట్ హ్యాపెండ్ ఆల్సో యాక్చువల్లీ. అండ్ ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండడంతో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ చక్కగానే వర్కౌట్ ఉంది. మీరు అక్కడ డ్రాప్ చేసే ఛాన్స్ లేదు. అభిషేక్ అండ్ శుభ్మన్ యాక్చువల్లీ దే ఆర్ లుకింగ్ ఫిట్.
ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ శుభ్మన్ లేనప్పుడే జనరలీ యూ ఓన్లీ థింక్ ఆఫ్ జైస్వాల్ లాంటి ప్లేయర్స్ ఆలోచించాలి కానీ బట్ శుభ్మన్ వెన్ ఈజ్ ఇన్ ఎక్సలెంట్ టచ్ యాక్చువల్లీ నన్ బెటర్ బికాస్ మీకు ఫ్రాంచైజ్ క్రికెట్ లో కూడా ఓపెనర్ గా వస్తుంటాడు అండ్ దట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది మీకు ఓపెనర్ గా చాలా సార్లు వర్కౌట్ అవుతుంటుంది. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా టు ఓపెన్ విత్ దీస్ టూ ప్లేయర్స్ బికాస్ దే ఆర్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ అండ్ దే ఆర్ డెలివరింగ్ ఆల్సో యాక్చువల్లీ. సో అక్కడ మీకు ఏదైనా ఆప్షన్ ఉంది అంటే శుభ్మన్ గిల్ ఏదైనా ఇంజరీ కారణంగా ఆడటం లేదు, బాగా ఫామ్ లో